తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేను ఏమి చేస్తున్నాను, నీకోసం దిగులు పడుతున్నాడు, కలవరపడుతున్నాడు, విచారిస్తూ ఉన్నాడు, గుండెలు బాదుకొని అవిసిపోతున్నాడు. పేతురు కూడా దేవునికి మీ మీద బాధ్యత లేదని, దేవుడు మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదు, దేవుడు మనల్ని అలక్ష్యం చేశాడు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు ఎవడరా చెప్పిందే? ఆయన మీకోసం చింతిస్తున్నాడు. అంచేత మీ చింత యావత్తు ఆయన మీద. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి ఎదటి వాళ్ళని ప్రశ్నిస్తాం. ఏమని? మీకు చింత లేదా? మేరీ యేసయ్య పాదాల చెంత కూర్చొని యేసు ప్రభు చెప్తున్న జీవపు మాటలు వింటూ ఉంది. మార్తమ్మ వంటగదిలో ఉండి, ఇదే మీరు గమనించాల్సింది. మన పనులు మనకు సాఫీగా సాగుతున్నాయి అనుకోండి, దేవుడు గుర్తురాడు. మన పనులు మనకు సాఫీగా సాగుతూ ఉంటే దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే ఏలు తెగుద్దో అప్పుడు ప్రభువు గుర్తొస్తాడు. మార్తమ్మ ఉప్మా చేస్తున్నంతసేపు, పని సాఫీగా సాగుతున్నంతసేపు యేసు ప్రభు గుర్తు రాలేదు. మొత్తం మీద మరుగుతున్న నూనె చేతి మీద పడిందో, లేకపోతే ఉప్మాలోకి ఉల్లిపాయలు తరుగుతూ ఏలు దగ్గొట్టుకుందో, తిన్నగా ప్రభు దగ్గరకు వచ్చి రావడం బతుకుడా, నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే ఉల్లిపాయలు తరుగుతూ అలిసిపోతుంటే నీకు చింత లేదా? ప్రభు అడుగుతారు. నా మానాన్ని నేను దారిని వెళతా ఉంటే ఇంటికి పిలిచింది ఎవరు? నువ్వే. ఇంటికి పిలిచింది నువ్వే. ఏదో పెద్ద భారము, వాక్యం మీద ఆసక్తి ఉన్నట్లుగా పిలిచావు. నువ్వేమో వంటగదిలో ఉన్నావు. వంటగదిలో అంటే తమరి కోసం ఉప్మా చేద్దామనండి. ఎవరు అడిగారు ఉప్మా? ఎరా శిష్యులారా మీరు ఏమన్నా అడిగారు? లేదు మేము అడగలేదు బతుకుతా. మనం ఎందుకు వెళ్ళామమ్మా అంటే మీకు చేద్దామని. ఎవరు? నీ